అమ్మా! ఒకటే గోలండి. పొద్దున గూడా అంతే. లైవ్ స్టార్ట్ జేషినో లేదో ఒకటే గోల. ఏం పిల్లలో, ఏం కథనో. చిన్నదానికి, పెద్దదానికి ఒకటే ఆర్గ్యుమెంట్ జేస్తా ఉంటారు. టైం అవుతుందన్న ఇంటెన్సిటీ గూడా ఉండదు. మేము చిన్నగున్నప్పుడైతే భయం అసలు. స్కూల్ అంటే టైం అయిపోతుందంటే కొడతారేమో, తిడతారేమో, పనిష్ చేస్తారేమో. ఇప్పుడు నో పనిష్మెంట్స్, నో ఆర్గ్యుమెంట్స్, నో క్వెషన్స్ ఏం లేదు. మంచిగా లేట్ అయినా గాని ఏముందిలే ఎక్స్‌క్యూజ్ జేస్తారు. మహా అంటే కొడితే పేరెంట్స్ వస్తారన్న ఇంటెన్సిటీలో పిల్లలెళ్తున్నారు స్కూల్‌కి. సిస్టమ్ అలా క్రియేట్ చేసుకుంటున్నాం మనకి మనమే. కానీ అప్పట్లో టీచర్స్ గాని, ఫ్యాకల్టీ గాని ఒక మాట అన్నారు అంటే తల్లిదండ్రులు గూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కొడితే నీ మంచి కోసమే కొట్టారు. ఎందుకు కొడతారు? నువ్వేదో చేసుంటావు. ఎందుకు రాయలేదు? నువ్వు రాయకపోతేనే కొట్టుంటారు. ఆ వే ఆఫ్ థాట్‌లో ఉండేవాళ్ళు పేరెంట్స్ గూడా. ఇప్పుడు చిటుక్కుమన్న మా అబ్బాయిని కొడతారా? ఫీజులు కడతలేరా? అంటారు. గట్లయిపోయింది పరిస్థితి. ఏం అనలేం. మేనేజ్‌మెంటొచ్చి పిల్లలు ఫీజు గడితేనే స్కూల్ నడుస్తుంది గాబట్టి పిల్లల్ని ప్యాంపరింగ్ జేయండి. నో బైటింగ్, నో పనిష్మెంట్ అంటారు. ఏం జేస్తాము అస్సలు. కొంచెం మనమే అర్థం జేసుకోవాలి. నో బేటా ఇట్లా జెయ్యకు, టీచర్స్ మీద కంప్లెయింట్ జెయ్యకు, వాళ్ళు మంచిగా చెప్పడానికి ట్రై జేస్తారు. నీ మీద ఎందుకు గ్రడ్జ్ ఉంటది. అందరు పిల్లలు ఒకటే నాయనా అని మనమే చెప్పుకో